సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న గ్రాండ్గా విడుదలై ఓకే అనిపించుకుంది. ఈ సినిమా తర్వాత ఆయన రాజమౌళితో ఒక భారీ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనిలో ఉన్నాడు టీం. ఇక గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఓ భారీ సినిమాను చేయనున్నారు. రాజమౌళి RRR కారణంగా వరల్డ్ వైడ్గా ఒక రేంజ్లో క్రేజ్ మరింతగా వచ్చింది. దీంతో ఈ సినిమాను పాన్ వరల్డ్ వైడ్ లెవెల్లో నిర్మించనున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే మహేష్ తాజాగా జర్మనీ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఒక వారం పాటు టెక్నికల్ శిక్షణ తీసుకుంటున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. రాజమౌళి RRR తర్వాత ఈ సినిమా చేస్తుండడంతో ఈ సినిమాపై ఒక రేంజ్లో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ అనే ఇండోనేషియన్ నటి ఈ సినిమాలో హీరోయిన్గా చేస్తుందంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. అది ఇలా ఉంటే ఈ సినిమాకు పనిచేసే టెక్నీషియన్ గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా రాజమౌళి అన్ని సినిమాలకు చాలా వరకు ఒకే టెక్నీషియన్ ఉంటారు. వాళ్ళే రిపీట్ అవుతుంటారు. అయితే ఈ సినిమా కోసం రాజమౌళి కెమెరామెన్, ఎడిటర్, ప్రొడక్షన్ డిజైనర్ వంటి కొన్ని కీలక క్రాఫ్ట్కి చెందిన పలువురిని మార్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్గా పిఎస్ వినోద్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, ఎడిటర్గా తమ్మిరాజు, ప్రొడక్షన్ డిజైనర్గా మోహన్ నాథ్ బింగి, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా కమలకానులు ఉండబోతున్నారు. ఇక ఇప్పటికే కాస్ట్యూమ్ డిజైనర్గా రాజమౌళి, మ్యూజిక్ కీరవాణి, కథ విజేంద్ర ప్రసాద్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమా ఇండియా జోన్ సినిమా ఆధారంగా వస్తుందని చెబుతున్నారు. ఈ మూవీలో మహేష్ బాబును పూర్తిగా డిఫరెంట్ మేకోవర్లో చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం మహేష్ 6 ప్యాక్ బాడీతో కనిపించనున్నారని తెలుస్తుంది.